చాలా గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇక్కడ నిలబడ్డ నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడని కాదు, చిన్నప్పటి నుంచి క్రీస్తు గురించి నాకు తెలియదు, కానీ మన దేవుడి గురించి వివరించడానికి నాకు అర్హత లేదు, నా జీవితం కూడా సరిపోదు. హల్లెలూయా. ఆయన చాలా గొప్పవాడట, ఆయన సర్వశక్తిమంతుడు. అబ్రహాముతో అంటాడు, అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నువ్వు నిందామహిరుడిగా నడుచుకున్నటువంటి మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తామండి. అవునా కదా? ఒకటే మాట, ప్రభా నిలబడ్డవాడు ఏమీ కాదు, ఒక నిష్ప్రయోజకుడు, నాతో మాట్లాడి నా బిడ్డ ద్వారా చెప్పి చిన్న ప్రేయర్ చేసుకోండి. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. నాతోనూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లితోనూ ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి. దేవా, నువ్వు మాట్లాడి బలపరచండి. నువ్వు గొప్పవాడివి, నువ్వు ఉన్నవాడివి, అనువాడివి, నువ్వు సజీవుడైనటువంటి క్రీస్తువి, సజీవుడైన దేవుడివి. మా అందరితో మాట్లాడమని, నీ రక్తం ఇచ్చుకున్నటువంటి బిడ్డలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, నీకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఒకప్పుడు నేను సింగపూర్లో ఉన్నప్పుడు 2011లో నేను సింగపూర్ వెళ్ళాను. సింగపూర్లో ఉన్నప్పుడు చర్చికి బిర్యానీ కోసం వెళ్తున్నారా అని చెప్పి నవ్వుకుంటే నేను కూడా నవ్విన ఒక వ్యక్తినండి. హల్లెలూయా. చర్చికి బిర్యానీ కోసం వెళ్తున్నారంటే నవ్వుతుంటే నేను కూడా అన్ని జనులతో కలిసి నవ్వినటువంటి ఒక వ్యక్తిని. మరి యేసయ్య ఎందుకు నన్ను మీ ఎదుట నిలబెట్టాడు? యేసయ్య కనుక పట్టించుకోకపోతే, యేసయ్య కనుక నన్ను క్షమించకపోతే, యేసయ్య కనుక నా పట్ల కృప చూపించకపోతే నేను మీ ఎదుట నిలబడడానికి అర్హత లేదు కదా. హల్లెలూయా. మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో ఏ మనిషి నశించిపోకూడదు కనుక ప్రతి వ్యక్తి కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించాడు కనుక ప్రతి వ్యక్తికి కూడా రక్షణ ఇవ్వాలని, రక్షణ ఉచితమే కనుక, ఆయన ప్రేమ స్వరూపు కనుక ఆయన నన్ను రక్షించి, నన్ను ప్రేమించి, కృప చూపించి, సజీవ లెక్కలో నుంచి మీ ఎదుట నన్ను ఒక సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. అయితే నా సాక్ష్యంలోకి నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నా సాక్ష్యంలోకి వస్తాను. నేను ఎవరిని, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలు ఏంటి, ప్రభు నాతో మాట్లాడినటువంటి మాటలేంటి, నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, అసలు నాకు ఇవ్వబడిన కాలింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. హల్లెలూయా. ఒక అన్యజన కుటుంబం, ఒక ఆవిడెవరో కాదు, మా అమ్మగారే. మా అమ్మగారు ప్రెగ్నెన్సీ క్యారింగ్ అనమాట, 5th మంత్ అప్పుడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆమెకి నరాల వీక్నెస్ గా ఉంది. ఆమెకి యేసయ్య గురించి తెలియదు, యేసు ఎవరో తెలియదు ఆమెకి. అయితే అందరూ అంటున్నారు, తాడేపల్లిగూడెం దగ్గర దర్శపర్రు మాది మా అమ్మమ్మ గారు ఊరు, నువ్వు ఇలా ఉన్నావు కనుక నీ కొడుకు ఒక అంగవైకల్యంగా పుడతాడు, ఒక హ్యాండిక్యాప్ గా పుడతాడు అని అందరూ చెప్పుకుంటుంటే మా తల్లిగారు విన్నారట. విని ఆమెకి చాలా భయం వేసింది. ఒక ప్రెగ్నెన్సీతో కలిగినటువంటి ఒక క్యారింగ్ లేడీ ఆ విధంగా నీ కొడుకు పుట్టబోయేవాడు ఒక అంగవైకల్యంగా పుడతాడు, హ్యాండిక్యాప్ గా పుడతాడంటే ఏ తల్లికన్నా భయమే కదండి. భయం వేసింది, భయపడుతుందట. అప్పుడు మా అమ్మమ్మ గారి వాళ్ళ తోటకోళ్ళు అప్పటికే ప్రభుని నమ్ముకున్నారు కనుక యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, యేసయ్యకి ప్రార్థన చేయంటే తాడేపల్లిగూడెం ముగునూరుపాడు చర్చ్ బైబిల్ మిషన్ జానయ్య గారని చాలా పెద్ద పేరు ఆ సమయంలో. 1993 జూలై 18 నేను పుట్టడం జరిగింది. 93 నాది, ఇప్పుడు నాకు 30వ సంవత్సరం. అయితే మా అమ్మగారు వెళ్ళి చర్చికి వెళ్ళి అలా చర్చిలో అడుగు పెట్టి, మా అమ్మకి ప్రార్థన రాదు, మా అమ్మకి సేవ అంటే తెలియదు, మా అమ్మకి దేవుడి గురించి పూర్తిగా తెలియదు, కానీ ఒక చిన్న ప్రార్థన చేసింది. యేసయ్యా, నాకు నరాల వీక్నెస్ ఉంది కనుక పుట్టబోయేవాడు అంగవైకల్యంగా పుడతాడట. సరే, నా కొడుకు కాళ్ళు చేతులు బాగుండి నీటిగా అందంగా పుడితే నీ సేవ చేసుకుంటాడని యేసయ్యకి ఒక మొక్కుబడి చేసింది. హల్లెలూయా. మొక్కుబడి చేసింది, కానీ ఆ మాట తన భర్త కంటే మా నాన్నగారికి కానీ, నేను పుట్టి పెరిగిన తర్వాత నాకు కానీ ఏనాడు కూడా నేను యేసయ్య దగ్గర ఒక ప్రార్థన చేశాను, నేను సేవకు అప్పగించాను, నువ్వు సేవ చేయాలి అన్న మాట నాకు ఏనాడు మా తల్లి నోరు తెరిచి చెప్పలేదు. హల్లెలూయా. చెప్పకపోగా
నేను 17-18 సంవత్సరాల లోపే నేను సింగపూర్ వెళ్ళిపోయాను. సింగపూర్ వెళ్ళాను, 2011 సింగపూర్ వెళ్ళాను. అక్కడి నుంచి నేను ఆస్ట్రేలియా పెట్టాను, న్యూజిలాండ్ పెట్టాను. అక్కడి నుంచి అదర్ కంట్రీ వెళ్ళిపోవాలి, సెటిల్ అయిపోవాలి. నేను కూడా అక్కడ పిఆర్ అయిపోవాలి. పిఆర్ అంటే అక్కడ నా ఫ్యామిలీతో సహా నేను సెటిల్ అయిపోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ రేషన్ కార్డు అలాగో అక్కడ ఒక గ్రీన్ కార్డు ఇస్తారు, అలా నేను సెటిల్ అయిపోవాలి అని నేను కూడా చాలా ఆతృత పడ్డాను. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను, ప్రయత్నం చేశాను. న్యూజిలాండ్ ప్రయత్నం చేశాను, డబ్బులు కట్టాను. అది కాదంటే ఆస్ట్రేలియా కట్టాను సింగపూర్ నుంచి ప్రయత్నాలు జరగట్లా. నేను అక్కడ యేసయ్య నాతో ఒకరోజు మాట్లాడారు. అక్కడ అన్ని జనులుగా ఉన్నాను కనుక, అయితే యేసయ్య నాతో మాట్లాడుతున్నారు. యేసయ్య, నేను ఇక్కడి నుంచి నేను విగ్రహాలను నేను మోసుకుని వెళ్ళాను. నేను అప్పుడు అన్ని జనులు కనుక పాపుల కుటుంబం నుంచి నేను రక్షించబడ్డాను. భయంకరమైన విగ్రహారాధన కుటుంబం మాది, సూర్య నమస్కారాలతో చేసే కుటుంబం మాది. రోజుకో గుడికి తిరుగుతూ ఉండేవాడు. అమ్మ నాకు ఏనాడు సావుకు అప్పగించింది నేను చెప్పలేదు. అయితే నేను సింగపూర్ నేను ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు కూడా విగ్రహాలు మోసుకెళ్ళాను. అయితే అక్కడ నేను పూజలు అవన్నీ మీకు తెలియదు కదా అన్ని జనులు. అయితే ఎవరు నాతో మాట్లాడలేదు, కానీ ఒక రోజు ఒక గంభీరమైన స్వరం నేను విన్నాను. లే పైకి లే. ఎందుకు విన్నాను తెలుసా? నాకు అక్కడ సువార్త ప్రకటించబడింది. హల్లెలూయా. దైవజనులు యేసన్ గారిని చూశాను, దైవజనులు గారిని జైపాల్ గారిని కూడా నేను చూశాను. ఇలా కొంతమంది దైవజనులు అక్కడ చూశాను. నేను సింగపూర్ వాళ్ళు ప్రీచింగ్ ఇవ్వడానికి, గాస్పెల్ ప్రీచింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చూశాను. అయితే నాకు ఒక రోజు ఒక గంభీరమైన స్వరం వినపడింది. లే. అప్పటికే నేను ఎందుకు గంభీరమైన స్వరం నేను వినగలిగానంటే నాకు సువార్త ప్రకటించబడింది కనుక నేను యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాను. హల్లెలూయా. అయితే ఆ విషయము బాప్తిసం పొందముందు మా అమ్మగారు ఫోన్ చేసి బాప్తిసం తీసుకుంటారంటే వద్దు నీకు వివాహం వద్దు తీసుకోవద్దన్నారు. అయితే మా ఫ్రెండ్ మన్నాడు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు బాప్తిసం తీసుకుంటే? నేను వెంటనే 2014 గుడ్ ఫ్రైడే రోజు నేను బాప్తిసం తీసుకున్నానండి. బాప్తిసం తీసుకుని ఈ ప్రయత్నాల్లో ఉన్నా, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ప్రయత్నాల్లో ఉన్నా. ఒక రోజు ఒక గంభీరమైన స్వరం నేను విన్నాను. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు చలించే దేవుడు, మన దేవుడు దర్శించే దేవుడు, మన దేవుడు వెతికి రక్షించే దేవుడు. హల్లెలూయా. తన గొర్రెని విడిచిపెట్టేవాడు కాదు. ఒక ఆమె ప్రార్థన చేసింది కదా, తన కుమారుడు సేవకు అప్పగించింది కదా, ఆ వ్యక్తి నా సొత్తు, ఆ గొర్రె నా గొర్రె, నేను స్వతంత్రించుకోవాలి. ఆ గొర్రె ఎందుకంటాడు, భయపడకము నీవు నా సొత్తు అంటాడు. హల్లెలూయా. పేరు పెట్టి నేను పిలుచున్నాను, భయపడకు నువ్వు నా సొత్తు. ఎందుకు దేవుడు నా సొత్తు అంటున్నాడు? దేవుడు, మనం అనుకుంటాం ఈ రోజున మన పరిస్థితులు బాగోపోవచ్చు, కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, కానీ మనం ఆయన సొత్తట. హల్లెలూయా. ఆయన సొత్తు. మనం లోకంలో ఉన్నవారు ఇలా చెప్పలేరు, కానీ మనం చెప్పగలం. అందుకే 2 రాజుల పత్రికలో పౌలు అంటాడు, శ్రమ అయినా వసయంతో హింస వచ్చినా సరే క్రీస్తు ప్రేమనుడు ఎడబాపునా. ఆయన ప్రేమనుడు మనం ఎడబాపలేడు. ఆయన అప్పుడు ఏమాత్రం ఎడబాపలేడు. క్రీస్తు కొరకు మరణించడానికి నేనైతే సిద్ధమే మరి. హల్లెలూయా. ఎందుకంటే నేను నిజమైన దేవుని దగ్గరికి వచ్చాను కనుక. ఆ రోజు ఒక స్వరం విన్నాను. ఎందుకో తెలుసా? లే పైకి లెగిస్తాను. విగ్రహాలు మోసుకెళ్ళాను కదా, లాకంలో పెట్టాను. తీసేయి, అవన్నీ తీసేయని గంభీరమైన స్వరం. తీసేయి త్వరగా తీసి బయట డస్ట్బిన్ లో వేసేసా. నా చేతికి ఒక ఉంగరం ఉండేది, మా నాన్నగారు గోమేదకు మన ఉంగరం పెట్టించారు. అన్ని జనులు కొంచెం జాతకాలు చెప్పేవాళ్ళు తీసుకెళ్తారు, మా నాన్నగారు తీసుకెళ్లారు. నీ కొడుకు కోట్లు సంపాదించే జాతకం ఉంగరం పెట్టించారు. చిన్నప్పుడు 15-14 సంవత్సరాల వయసులో అది చేతికి ఉండిపోయింది. అది పాడేసిన తర్వాత 2వ రోజుకి నాకు ప్రేరేపణ వస్తుంది, తీసేయాలి. నేను అప్పటికే బాప్తిసం పొందాను కదండి, యేసు నామములో తీసి పెట్టేసిన తర్వాత నా ప్రయత్నాలన్నీ కూడా న్యూజిలాండ్ వెళ్ళాలని. కానీ యేసయ్య అపారమైన కృప ఏంటంటే, నేను ప్రయత్నం చేసినప్పటికే న్యూజిలాండ్ ప్రయత్నం ఉంది, డబ్బులు కట్టాను, ఇండియా వచ్చాను. మళ్ళీ అది అవ్వట్లేదు. ఆస్ట్రేలియా ప్రయాణం అంటే మళ్ళీ 50,000 అప్పు చేసి మరీ కట్టాను. ఆ ప్రయత్నం కూడా అవ్వకపోతే ఇంకా మా నాన్నగారు అనేక చోట్ల పంపిస్తున్నారు. ఇది అవ్వట్లేదు కదా, ఏదో దేశం వెళ్ళిపో. సింగపూర్ లో చేశాను కనుక, రత్న క్యాండిడేట్ కనుక ఏదో కంట్రీ వెళ్ళిపో, ఇల్లు కట్టుకోవాలి. రకరకాల థాట్స్, మనుషులకి రకరకాల డెస్టినీలు ఉంటాయి. కానీ అమ్మ చేసింది ఏంటి? సేవకు అప్పగించుకుంది. నా కొడుకుని సేవ చేసుకుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏది కూడా సక్సెస్ అవ్వట్లా. చెన్నై వెళ్ళాను, చెన్నైలో చాలా సార్లు వెళ్ళాను, ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. సింగపూర్ నుంచి క్లయింట్లు వస్తారు, నేను ఇంటర్వ్యూ అటెండ్ చేశాను, ఫెయిల్ అయిపోయిన దినాలు ఉన్నాయి. తర్వాత ముంబై వెళ్ళాను, ముంబైలో చాలా దినాలు అక్కడ స్టే చేశాను, డబ్బులు కట్టేవాడిని, ఎన్నో ఆఫీసులు తిప్పేవారు, ఏది సక్సెస్ అవట్లా. యేసయ్య నాతో మాట్లాడారు. ఐజియా చాప్టర్ 41 నుంచి, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతులను పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడనియు, నేను ఉపేక్షింపక ఏర్పరచుకుని, భయపడకము, నీ దేవుడినే ఉన్నాను, దిగులు పడకము, నేను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే అని మాట్లాడాడు. హల్లెలూయా. నా నీతోనే దక్షిణాస్తితో నేను ఆదుకుంటానని మాట్లాడాడు. నాకు అర్థం కాల ఆ వాక్యం. అప్పుడు నాకు ఈజిప్ట్ ఇంటర్వ్యూ ఉంది కదా, నేను వెళ్ళిపోతున్నాను, నాకు సహాయం చేయవాడు ఆయనంట, పాస్ అయిపోతానని వెళ్తే నా రిజ్యూమ్ కూడా లోపలికి వెళ్ళకంటే నా బయోడేటా
బాధ వచ్చింది. మళ్ళీ రూమ్కి వచ్చి చదివాను. ఇదేంటి దేవుని చిత్తం కాదా? బైబుల్ చదివినప్పుడు అండి చాలా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ సహాయంగా చదివితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు నా దాసుడివి, నా సేవకుడు ఇశ్రాయేలు. అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడు సేవకుడు పిలుస్తున్నాడు, దాసుడు అంటున్నాడు, అర్థం కాల. అయినా సరే ప్రయత్నాలు చేసేవాడు. ప్రయత్నం చేస్తూ ఉంటే, నేను బేవర్లో ఉంటున్నాం, మేము బేవర్లో ఉంటే యేసయ్య నాతో మాట్లాడారు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు. హల్లెలూయా. నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను. నేను ఎక్కడ మీటింగ్ పెట్టమంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలి. హల్లెలూయా. కేఏ పాల్ దర్శనం మీకు ఇచ్చాను. కేఏ పాల్ గారు మీకు తెలుసు, ఒకప్పుడు బహుబలంగా వాడబెట్టే దైవజనుడు. తన మీటింగ్ కి అటెండ్ అవ్వాలంటే హెలికాప్టర్ లో తీసుకొచ్చేవాడు యేసయ్య. అతను దర్శనాన్ని నీకు ఇచ్చాను. దావీదు లాంటి ఉద్దేశాలు ఉన్నాయి నీ పట్ల. నాకు నా పని నమ్మకంగా చేయి. అవసరమైతే ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడు. నమ్మకంగా చేయను పని. నేను అమెరికా తీసుకెళ్తాను, అమెరికా నుంచి నేను దేశ విదేశాలు తిప్పుతానని మాట్లాడి, దిస్ ఇస్ మై కాలింగ్, ఇది నా పిలుపండి. హల్లెలూయా. దావీదు లాంటి ఉద్దేశాలు ఉన్నాయి. దావీదు లాంటి ఉద్దేశాలు ఉన్నాయి. రాజుట, అధికారుట, ప్రధానుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు. నేను ఎక్కడ మీటింగ్ పెట్టమంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పాడు నా యేసయ్య. హల్లెలూయా. నా కాలింగ్ కూడా ఇవాంజలిస్టే. బ్రదర్ చెప్పినప్పుడు అదే అనుకున్నాను, ఇవాంజలిస్ట్ ఈయన కూడా ఇవాంజలిస్ట్. ఆ పిలుపులో ఉన్నటువంటి ఆనందము. సువార్థికుడు పిల్లరా, నేను ఏదో ఆశామాషికి ఇక్కడ నిలబడలేదు. నేను సువార్థికుడిగా అనేక మంది సువార్త చెప్పాను. వ్యక్తిగతంగా బైబిల్ పంచిపెట్టాం, ట్రైన్లో సువార్త చేసాం, ఊరు సువార్త చేసాం, వీధి సువార్త చేసాం. అనేకమైనటువంటి సువార్త చేయడం, అనేక చోట్ల సువార్త చేయడానికి ప్రభు కృప చూపించారు. 22 సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాను. నేను కూడా ప్రభువుని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. నన్ను ఏదో ఒక దేశం పంపించావా, నేను వెళ్ళిపోతాను ప్రభు అన్నాడు. ఈ ప్రపంచంలోనే ఎవరికి నేను కృప నీకు ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారా? దేవుడు చెప్పాడు, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువు. ఈ ప్రపంచంలో ఎవరికైనా కృప నాకు ప్రభు ఇవ్వడం అని స్వరం ద్వారా మాట్లాడి ఆ లేఖన భాగం చూపించారు. చదువున్నాను. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడును. హల్లెలూయా. అందరికీ కూడా క్రీస్తు అనుగ్రహించి పరిమాణం అంటున్నాడు. ఆ పరిమాణం చొప్పున కృప ఇవ్వబడదట. ప్రభు అంటున్నారు, ఈ ప్రపంచంలో ఎవరికైనా కృప నీకు ఇచ్చాను. నువ్వు తినే భోజనం 1000 రూపాయలు ఉంటాను. ఎందుకో చెప్పండి, నన్ను అన్నారండి. నేను నా దర్శనం కూడా చెప్తాను. ఇంకా బోల్ వాగ్దానాలు ప్రభు మాటనే చెప్తున్నా మీకు. కాపుడికి పుట్టావు, నువ్వు పిచ్చోడైపోతావు, రోడ్డు మీద తిరుగుతావని నన్ను హెచ్చరించారు. నాకు తెలుసున్న వాళ్ళు దేవుడు, నేను ఎక్కడైతే ఉంటున్నాను అక్కడ. నువ్వు కాపుడికి పుట్టావా, పిచ్చోడైతే జాగ్రత్త, రోడ్డు మీద తిరుగుతావు. కానీ యేసయ్య భూమి ఆకాశానికి మధ్యలో తిప్పబోతున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, తినడానికి లేని వాడిని, పంట కుప్ప మీద ఉన్నవాడిని, బీరులైన వాడిని, దరిద్రులైన వాడిని సింహాసనం ఎక్కిస్తాడట ఆయన. ఏం ఎక్కిస్తాడండి? సింహాసనం ఎక్కిస్తాడట. చిరుపోయిన బట్టలేసి తిరిగి నేను సువార్త చేశాను. ఎవరో బట్టలిస్తే వేసుకున్నాను. ఏనాడు కూడా ప్రభు నుంచి తొలగిపోకుండా ప్రభు కాపాడారు. మా అమ్మగారు కొట్టేవారు, మా నాన్నగారు కొట్టేవారు. ఎందుకో తెలుసండి, సినిమాలకు వెళ్తున్నందుకో శిఖాలకు వెళ్తున్నందుకు కాదు. ఇది బైబిల్ పట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు. నేను బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు చర్చిలకి. ఎప్పుడెప్పుడు వస్తాను నైట్ 12ంటికి అని కొడతా ఉండేవారు. కానీ మా అమ్మగారు నోరు తెచ్చి నేను సేవకు అప్పగించాను అన్న మాట చెప్పలేదు నాకు. హల్లెలూయా. నా తల్లి చెప్పకపోయినా యేసు నాతో మాట్లాడాడు. నిన్ను సృజించిందా నా సేవ కోసం, నా సేవ చేయన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఘనత నీకు ఇస్తాను, నేను వాడుకుంటాను. నమ్మకంగా చేయి. కేవలం దర్శనం నీకు ఇచ్చాను. క్రైస్తవులందరికీ యేసు క్రీస్తే దేవుడని తెలియాలని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. క్రైస్తవులందరికీ యేసు క్రీస్తే దేవుడని తెలియాలి. మాట్లాడుతూ వచ్చారు. నేను ప్రభువులు అంటగట్టబడ్డాను. ఎక్కువగా దేవుని సన్నిధిలో 8 గంటలు, 6 గంటలు, 7 గంటలు ప్రార్థన చేసుకునేవాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా నడిపిస్తే పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా 2019 వచ్చేటప్పటికి 1 సమూయేలు 16వ అధ్యాయానికి నేను ఆశీర్వదించానన్నాడు ప్రభు. 2 సమూయేలు 19గా పరిపాలన ఉంటుందని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుడు జీవమగల దేవుడు. మన దేవుడు అసాధ్యమైన, మా దేవుడికి అసాధ్యమైన ఏది లేదు. గడిచేద్ద మన దేవుడికి అసాధ్యమైన ఏది లేదండి. హల్లెలూయా. ఆ విధంగా మాట్లాడుతూ వచ్చారు. నాకు 2019లో నాకు ఇచ్చిన వాగ్దానం, నేను దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నేను ఎక్కిస్తాను. ఐజాయా చాప్టర్ 50:14 నీవు యెహోవాను ఆనందిస్తావు, దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నేను ఎక్కిస్తాను. నాకు వచ్చిన వాగ్దానం అది ప్రభు ఇచ్చింది. 2020 వచ్చింది.
అప్పుడు నేను ఒక్కనే రక్షించబడ్డాను, అప్పటికే బాప్తిసం పొందున్నాను కనుక మా కుటుంబం అంతా కూడా అన్ని జనులుగా ఉన్నారు. నేను ఒక్కనే ప్రభుని గమనించేవాడు. 2020 వచ్చేటప్పటికి యేసయ్య అక్టోబర్ 17వ తారీఖున నాకు ఒక దర్శనం చూపించారు. హల్లెలూయా. నాకు దేవుడు ఏది ఇచ్చాడో అదే చెప్తున్నాను మీకు. నేను నా జీవితంలో ఏం మేలు చేసాడో చెప్తున్నా. 2020 వచ్చేటప్పటికి నేను కింద పడుకుని ఉంటే తెల్లారి గట్ల ఒక గంభీరమైన స్వరం విన్నా, నా కుమారుడు పైకిలే, నేను వాడుకునే సమయం వచ్చేస్తుంది, లే ప్రార్థన చేసుకుంటే లేచి ప్రార్థన చేస్తున్నా. యేసయ్య అంటున్నారండి నాతో, దేవుడు నన్ను సృజించిన దేవుడు అంటున్నారు నాతో ఒక మాట. దేవుడు అంటున్నారు, మనిషి చెప్పలేదు ఏ రోజు నాకు, నా తల్లిదండ్రులు చెప్పలేదు, నా సహోదరులు చెప్పలేదు, కానీ యేసయ్య అంటున్నాడు నాతో ఒక చక్కటి మాట. ఇర్మియాతో అంటారు, ప్రవక్త ఇర్మియాతో యేసయ్య అంటున్నాడు నాతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడు అన్నాడు. హల్లెలూయా. అవును, నన్ను ప్రేమిస్తున్నావు, ఇదిగో దర్శనం ఇస్తున్నాను చూడన్నారు. ఒక దర్శనం నేను చూడగలిగాను. నేను మోకరించుండగానే ఒక దర్శనం నాకు కనబడుతుంది, విపరీతమైన లైటింగ్ నా మీద పడుతుంది. ఆ దర్శనంలో నేను గమనిస్తుంటే ఆ లైటింగ్ ఏంటని చూస్తే నాకు ఆపోజిట్ ఒక హెలికాప్టర్ రెక్కలతో తిరుగుతుంది, బహు స్పష్టంగా కనబడుతుంది హెలికాప్టర్. సెకండ్ నుంచి నేను బ్లేజర్ వేసుకుని ఒక ఖాళీ స్థలంలో మిడిల్లో ఉంటే పైన హెలికాప్టర్ తిరుగుతుంది. అది సెకండ్ దర్శనం. ఎప్పుడైతే ఈ రెండో దర్శనం చూసిన తర్వాత మూడో దర్శనం కనబడుతుంది. ఒక వైట్ హెలికాప్టర్ ఉంది, ఇద్దరు పోలీసులు ఉన్నారు, నా వైపు చూస్తున్నారు, నా వెనకతోటి కనబడుతుంది, లోపల జగన్ కూర్చుని ఉన్నాడు. ఇదేంటి జగన్ ఉన్నాడు లోపల? అప్పుడు యేసయ్య అంటున్నారు, కేఏ పాల్ దగ్గరికి వాళ్ళ నాన్న అలా వచ్చాడు, నీ దగ్గరికి జగన్ అలా రాబోతున్నాడు నా కుమారుని. హల్లెలూయా. ఇది నాకు ఇవ్వబడిన దర్శనం. నేను ప్రభు దగ్గర అడిగిన కొన్ని విషయాలు ప్రభు నాకు ఒకటే చెప్పారు, ఇది నా సేవ నిమిత్తానికి ఇస్తున్న దర్శనం అని చెప్పాడు. హల్లెలూయా. ఇది నా సేవ నిమిత్తానికి ఇస్తున్న దర్శనం ఇది. ఆ తర్వాత దేవుని సన్నిధిలోనే ఎక్కువగా వెదిగాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా. 2021 వచ్చింది. 2021 వచ్చేటప్పటికి యేసయ్య దగ్గరికి వెళ్ళాను. నా పుట్టినరోజు జూలై 18, ఇదే మాసం 18వ తారీఖు పుట్టినరోజు, 37 వస్తాయి నాకు. ప్రభు సన్నిధికి వెళ్ళాను, ప్రభా నాకేం గిఫ్ట్ ఇస్తా ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. యేసయ్య అంటున్నారు, యెషయా గ్రంథము 49వ అధ్యాయం చదువు అంటున్నారు. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 49 ఎవరైనా చదువుతారో మీరు? 3వ వచనం ఐజాయా చాప్టర్. ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, ఎస్ నీలో నన్ను మహిమపరుచుకున్నది. ఎస్ చూడండి 7వ వచనం కూడా చదువున్నానా? 7వ వచనం, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడకు యెహోవా మనుషుల చేత నిరాకరి, ఎస్ జనులకు అసహ్యుడును నిర్దయాత్మక సేవకుడు వాటికి ఇలాగ సెలవిచ్చున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఎవరు లేస్తారంటండి? రాజులు గ్రహించి లేస్తారంట. నెక్స్ట్ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు స్వరం ద్వారా మాట్లాడితే, దేవుడు చిత్తాన్ని మనకు తెలియజేస్తే అది పరిశుద్ధ గ్రంథంలోంచి కూడా ఆయన చూపిస్తాడు. ఇది నా చిత్తం నీ పట్ల, ఇది నా ఉద్దేశం నీ పట్ల. దేవుడు స్వరం ద్వారా మాట్లాడేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడు బైబిల్ పూర్తిగా చదవలేదు కదా. కానీ ఒక రోజు అప్పుడప్పుడు చదివేవాడిని, ఏదో నచ్చిన అక్షరాన్ని లైన్ పెట్టుకుని టిక్కి పెట్టుకునేవాడిని. కానీ రాజులు అధికారులు నమస్కారం చేస్తారన్న మాట నాకు ఇందులో నాకు తెలియదు. 2020 జూలై 19కి ఇదిగో ఈ యెషయా 49 చదవన్నప్పుడు ప్రభు నేను చదువుతుంటే ఈ లేఖన భాగం చదివినప్పుడు ఆశ్చర్యం. 23వ వచనం చూసిన తర్వాత కింద నుంచి వస్తే, నీతో యుద్ధం చేయవద్దు, నేనే యుద్ధం చేస్తా, నీ పిల్లలు నేను రక్షిస్తా. ఈ విధంగా నాకు వాగ్దానాలు. యెషయా 49 ప్రతి మాట నా జీవితంలో నెరవేరుస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యెషయా 43:1 నా వాగ్దానం, యెషయా 44:3 నాకు వాగ్దానం, యెషయా 44:21 నా వాగ్దానం, యెషయా 41:8-9-10 నా వాగ్దానం. ఇవన్నీ ప్రభు చెప్పినవే. యెషయా 43:5 భయపడుకుని నీకు తోడే ఉన్నాను. ఒకప్పుడు కేఏ పాలకి తోడే ఉన్నా, నీకు తోడే ఉన్నాను, నమ్మకంగా చేయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? నన్ను అన్నారు, యేసయ్య ఏం చేశాడు మీకు? యేసయ్య ఏం చేశాడు? నా రక్త సంబంధం అడిగేవారు, నా రక్త సంబంధం. కానీ యేసయ్య ఈ రోజు నన్ను ఎలాంటి స్థితిలో పెట్టారో మీ ఎదుట నేను నా నోటితో సాక్ష్యం ఇస్తున్న పరిశుద్ధ గ్రంథం పట్టుకుని. మన దేవుడు సజీవమైన దేవుడు, మన దేవుడు నమ్మకమైన దేవుడు. అయితే మనం ఆయన నిలిచినప్పుడు ఆయన మన కొరకు కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ ఈ భూమి మీద నెరవేర్చబడతాయి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆయన నిలిచుంటేనే, ఎవరైనా అందు నిలిచిందనో, నేను ఎవరి నిలిచిందనో వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఫలిస్తాడు. దేవుడిని నిలిచి ఉండాలి. ఒక అవమానం
వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు కృంగిపోయి విశ్వాసం లేదు, ఏమి లేదు, దేవుడు వద్దు, భక్తి వద్దని లోకంలో కలిసిపోతే దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు మీకు లోకంలో శ్రమ రాకని చెప్పలా, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయ్యేసు మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మిమ్మల్ని అనాథగా విడువని అంటున్నాడు. ఒక అన్యజనుల నుంచి రక్షించబడి, విగ్రహార్థకుడి నుంచి రక్షించబడి అందరూ కూడా వెలివేసినట్టు మాట్లాడుతూ నీ జీవితం అయిపోయింది, ఇక నువ్వు పిచ్చావుతో నాకు వార్నింగ్ ఇస్తే యేసయ్యను మీ ఎదుట ఒక దైవజనుడిగా చూపిస్తున్నాడు కదా, ఒక సువార్తికుడిగా. దీన్ని బట్టి మన దేవుడు గొప్ప దేవుడా కాదు? హల్లెలూయా! మన దేవుడు గొప్ప దేవుడు. యోబు అంటున్నాడు, ఆయన సజీవుడని ఎరుగుదురు కదా, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చలనం కలిగిన దేవుడు. నేను అంటానండి, కొన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తారు. 1992లో మా అమ్మగారు కలిసి పోయినట్టున్నారు. 1993 జూలై 18 నేను పుట్టాను. చర్చికి చాలా మంది వస్తారు, చాలా మంది ప్రార్థన చేస్తారు. మా అమ్మకి ప్రార్థన తెలీదు, దేవునికి పూర్తిగా తెలీదు. నా కొడుకు కాళ్ళు చేతిలో పోకుండా అందంగా పడితే నీ సేవ చేసుకుంటాను చిన్న ప్రార్థన చేసి అప్పగించి వచ్చేసింది. మా అమ్మ ఏనాడు చెప్పలా, కానీ యేసయ్య నాకు మా అమ్మ చెప్పక ముందే నాకు చెప్పాడు, నువ్వు నా సేవకుడు, నేను సృజించిందా నా సేవ కోసం దేవుని సందులో కనిపెట్టినప్పుడు చెప్పాడు. దేవుని సందులో ఉన్నప్పుడు నువ్వు నా సేవ చేయి, నీకేం లోడ్ చేయను, నీకేం కావాలో చెప్పిన పని నమ్మకంగా చేయి. పిల్లరా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి నాకు. మా అమ్మగారు చెత్తకు బాధేసేవారు, నన్ను మా సేవ తప్పించిన మా అమ్మే. మా నాన్నగారు కొట్టిన దినాలు ఉన్నాయి, మా తమ్ముడు కొట్టిన దినాలు ఉన్నాయి. నేను కూడా అనుకున్న కొన్నిసార్లు హోసన్న మినిస్ట్రీకి వెళ్ళిపోవాలి, బైబిల్ అనుకున్నాను ఒకరోజు. అప్పుడు దర్శించుకోవాలా, వాగ్దానం పొందుకోవాలా, హోసన్న మినిస్ట్రీతో కలిసిపోతాం. ఎందుకంటే దైవజనులు వివాహం కూడా చేసుకొని పరిచయం చేస్తారు, విన్నాను కనుక కలిసిపోతాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధాత్మ నాతో మాట, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని వెళ్ళిపోతున్నాయ్యా. ఎందుకంటే ఇంటికాడ అంత శ్రమ ఉండేది నాకు. తెల్లా మెడిసిన్ కానించి పొడుకునే దాకా ఏదో మాట అంటూనే ఉండేవారు. ప్రభు చెప్పాడు కదా, విరోధ పెట్టవచ్చుతిని. ఏం పెట్టవచ్చుతిని? విరోధ పెట్టవచ్చుతిని. ఒక కుటుంబంలో ఇది నా కొడుకు అనేటువంటి మనస్తత్వం తల్లిదండ్రులకు ఉండదు, ఇది నా కుమారుడు అనేటువంటి మనస్తత్వం ఉండదు. ఎందుకంటే అపవాదం అలా ప్రేరేపిస్తూ ఉంటది భయానికి. ఎందుకంటే వీడు భక్తి వదిలేస్తాడేమో, విశ్వాసం వదిలేస్తాడేమో, సువార్త వదిలేస్తాడేమో, వదిలేస్తే ఏం తొక్కేద్దాం. అందుకే ప్రభు చెప్పాడు, భయపడొద్దు. ఏం చేయొద్దు? భయపడొద్దు. ఆనాడు శిష్యులు కూడా భయపడుతుంది, సువార్త చెప్తే చంపేస్తారేమో, బయటికి వెళ్ళి సువార్త చెప్తే ఈ రోమ ప్రభుత్వం చిక్కుతామేమో, అయినప్పటికీ ప్రాణాలు తెగించి సువార్త చెప్పారు. హల్లెలూయా! అందుకే సంఘాలు విస్తరించి ఈ రోజున భూమి మీద. ప్రభు చెప్తాడు, లూకా సువార్తలో ఉంటుంది, తన ప్రాణమును కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి రక్షించుకుంటాడు. లూకా సువార్తలో ఉంటుంది అన్నమాట. అక్కడ గోధుమ గురించి వివరిస్తూ ఆ మాట చెప్తాడు ఆయన. వీరికి అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు చేసే ప్రతి పని చూస్తాడు, నీ మాట చూస్తాడు, నీ తలంపులు చూస్తాడు, నీ హృదయ ఆలోచన చూస్తాడు, నువ్వు ఎలా తలస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఇదంతా కూడా నీకు తెలుసు. హల్లెలూయా! తలకు పుట్టక మునిపై ఎరుగును అని అంటున్నాడు. మన దేవుడు ఆశ్రమశి దేవుడు కాదు. మన దేవుడు ఏదో వెళ్ళిపోయి ఏదో వేషధారణ వేసి తప్పించుకునేటువంటి అంత దేవుడికి తప్పించుకునే పరిస్థితి ఆయన దగ్గర ఉండదు. మనకి చాలా గొప్ప దేవుడు, చాలా ప్రేమస్వరూపి, అలాగే రోషము కలిగిన దేవుడు కూడా. హల్లెలూయా! రోషము కలిగిన దేవుడు. ఆ రోషము కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ రోషము కలిగిన దేవుడు మనం వెంబడిస్తున్నాం. ఆయన వారి కీర్చపడం జీతం ఇస్తాను అన్నటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ఎందుకు ఒక నిర్దోషమైనటువంటి యథార్థంగా నిలబడితే, ప్రభు నన్ను ఆశీర్దిస్తావా, నన్ను దీవిస్తావా, నీ చిత్తం నా జీవితంలో చేస్తావని యథార్థంగా అడిగితే దీవుని లేవనెత్తే దేవుడు అని బైబిల్ చెప్తాను. 147 కీర్తన, Psalm 148, 147. ఈ దీవుని లేవనెత్తుతాను. దీవుని ఏమి లేదు వాడికి, కానీ దీవునికి ఆయనే సహకారిగా ఉండి ఆయనే లేవనెత్తుతాడు. ఒక కీర్తన గ్రంథాన్ని మనం గమనిస్తే దావీదు గురించి, దావీదు ఒక మాట దేవుడి గురించి వివరిస్తాడు. దావీదు అభిషేకించబడిన తర్వాత, సౌలు చేత తరమబడిన తర్వాత చంపేయాలి తల్లి, ఇతను చంపేస్తే రాజ్యం నా కుమారుడు ఉంటుంది అనుకుని ఎంతో ప్రయత్నం చేస్తుంటే ఈ దావీదు మాత్రం దేవుని పాదాలు పట్టుకుని వదలట్లా. నన్ను అభిషేకించావు, నన్ను ఏర్పాటు చేసుకున్నానో, సమయాన్ని ప్రవక్తను పంపించావు కదని అనేక రకాలుగా దేవుని ఘనపరుస్తూనే ఉన్నాడు. దావీదు కీర్తనలు మనం చదివితే అతను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి మనకు అర్థమవుతుంది. 27 కీర్తనలు అంటాడు, నా మాంసాన్ని తింటాకు చూస్తున్నారని అంటాడు. మీరు చదివితే ఉందండి లేదా? హల్లెలూయా! నా శరీర మాంసాన్ని తినేద్దాం అనుకుంటున్నారని అంటాడు 27 కీర్తనలు మీరు చదివితే. ఇలా అనేకమైన లేఖన భాగాలు చూడొచ్చు మనం. అయితే దావీదట దేవుని ఎందుకు నమ్మికుంచాడు? చెప్పండి, ఎవరైనా నమ్మికుంచాడు? దేవుని ఎందు. Psalm 28 త్వరగా తిరుగుతా, నాకు ఇచ్చిన సమయం మళ్ళీ దైవజనులకు అప్పగించేస్తాను. 28 Psalm 28 28వ కీర్తన 7వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నా ఆశ్రయము, చదువు, నా కేడము, నా హృదయము
హల్లెలూయా. కలిగెను. చెప్పండి, ఎవరైనా నమ్మికించాడంటండి? ఆయన నేను నమ్మికించాను కనుక నాకు సహాయం కలిగింది. నేను ఆయన నమ్మికించాను. మనం ఈరోజు ఆయన నమ్మికూస్తున్నామా? ఆయన నమ్మికించిన వారమైతే మన జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మికూర్చున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు, నా చదువు మీద కానీ, నా ఆస్తి మీద కానీ, మనుషుల మీద కానీ ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు పాదాలట్టుకు నువ్వు తప్పన దిక్కులేదు, నువ్వు తప్పన ఎవరు చేయలేరు నా జీవితంలో కార్యాలు అని అడిగితే దేవుడు మన జీవితాల్లో మనకి ఇవ్వాల్సిన స్థితి భూమిని ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలిగి హల్లెలూయా. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. దావీదు ఎలాగైతే దేవుని నమ్మికిస్తే దేవుని సహాయాన్ని పొందుకున్నాడో, ఒక సింహాసనం మీద కూర్చోవాలి దావీదు. మరి కూర్చోవాలంటే దేవుని సహాయం కావాలి. ఈ రోజు నీ జీవితంలో అనేకమైన పోరాటాలు ఎదురవుతాయి. లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మాటలు, అవమానాలు, నిందలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు ఇవన్నీ ఎదిరించే శక్తి కావాలంటే మనము యేసుతో నడిచినప్పుడు యేసు వీటన్నిటి నుంచి మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి సమస్య నుంచి విడుదలిస్తాడు. దేవుడు ఈ రోజు నేను నడిపించాలనుకుంటున్నాడు. ఇక్కడి నుంచైనా నీ జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించు. ప్రభువా, ఐడోంట్ ఇప్పుడు దాకా అది అడిగాను, ఇది అడిగాను, అది చేయమన్నాను, అది కాదు, అసలు నా పట్ల నీ చిత్తం ఏంటో అది జరుగును గాక అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇది ఎవరైతే చేస్తారో ఆ గాడ్స్ విల్, దేవుని చిత్తానికి నేను సిద్ధం అనండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని అప్పగించుకోవాలంటే ప్రభా ఐఎమ్ ప్రిపేర్డ్, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను నీ చిత్తం చేయడానికి, నన్ను నడిపించవా అంటే చాలు దేవుడు నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరుస్తాడు. హల్లెలూయా. అందుకే యోహాను రాసిన పత్రికలు అంటాడు, తండ్రి చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు. ఎవరి చిత్తం చేయాలంట? తండ్రి చిత్తం చేయాలి. ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపటము తండ్రి వల్ల వచ్చిన కాదు. కానీ ఈ తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు నిరంతరము నిలుస్తారంట. ఒకసారి అనుకుందాం, నిరంతరం ఎక్కడ నిలుస్తారు? భూమిని నిలుస్తున్నారా? ఆయన సన్నిధిలో నిలబోతున్నారు. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 7, రెవల్యూషన్ చాప్టర్ 20, రెవల్యూషన్ చాప్టర్ 7 అంటాడు ఆయన సింహాసనం దగ్గర ఉండి ఆయన సేవిస్తారట. రెవల్యూషన్ చాప్టర్ 20 అంటాడు మొదటి పునరుద్ధానంలో ఉంటే 1000 ఏళ్ల పరిపాలన చేసి ఆయనతో ఉండబోతున్నామంట. హల్లెలూయా. ఆయన మన కాపరి, ఆయన గుడాలను మన మీద కప్పబోతున్నాడట. అక్కడ దుఃఖమైన ఏర్పడిన వణుకట ఆయన మన ప్రతి భాష మీద తీరుస్తాడని రెవల్యూషన్ చాప్టర్ 20లో రాయబడింది. ఆయన ఎందుకు నమ్ముకున్నావు? ఈ రోజున ఆయన ఎందుకు ఆరాధిస్తున్నావు? యేసయ్య నిన్ను లోకంలోంచి ప్రత్యేకపరిచాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, నేను లోకంలోంచి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని చెప్పి సంఘానికి ముందే చెప్పాడు. లోకంలోంచి మనం ప్రత్యేకపరిచాడు కనుక లోకం బ్రతికినట్టు బ్రతకకుండా ఆయన కొరకు మనం బ్రతికితే లోకానికి మనం వెలుగు సంబంధంగా చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన వెలుగు సాదృశ్యంగా ఉన్నాడు కనుక, ఆయన వెలుగు కనుక యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన వెలుగని రాయబడేది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది ఆయన వెలుగని. ఆ వెలుగు నిజం, ఆ వెలుగు భూమి మీదకి వచ్చి మనుషులు వెలిగిస్తుందని, కానీ ఆ వెలిగినట్టు ఈ చీకటి గ్రహించట్లేదని. యేసు దేవుడు గొప్ప దేవుడు, యేసు దేవుడు సజీవుడైన దేవుడు, యేసు గొప్ప దేవుడు. పిల్లరా, నేను ఎవడో చెప్తాను, మీకు 10 మాటలు చెప్పను. యేసుని గట్టిగా పట్టుకోండి అంతే. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుని వదలకండి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించవా, నన్ను కరుణించవా. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు రైట్ టైంలో నీ జీవితంలో కలగ చేసుకుంటాడు. రైట్ టైంలో నీ జీవితంలో కలగ చేసుకుంటాడు. నేను ఒక్కడే రక్షించబడ్డా, మా కుటుంబంలో ఎవరో మారలా. ఆయన కెమెరా తీస్తున్నా, ఆయన షూట్ చేస్తున్నా ఆయన. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే కోప్పడేవాడు. వాళ్ళ మిస్సెస్ వచ్చింది ఫస్ట్ కొన్నా నా దగ్గరికి, అప్పుడు పాలైపోయి చచ్చిపోతాం అనుకోండి స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చింది, నేను మాట్లాడాను. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను కోప్పడి కూడా ఆయన ఈ రోజున ఒక నాన్నలాగా నాతో పరిచయకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు మార్చారండి అతన్ని? నేను మార్చగలనా? నీ చెప్తే మారిపోతున్నాను ఆయన. ప్యాకెట్ పిచ్చానికి 50 లక్షలు అయిపోయాడండి. కానీ ఆ ప్యాకెట్ పిచ్చివాడిని ఆ బానిస నుంచి విడిపించి ఈ రోజు ఒక సువార్థికుడితో, ఒక పరిచారకుడుగా, లేదంటే దేవుని దాసుడిగా తను కూడా నిలబడగలుగుతున్నాడు. హల్లెలూయా. కావాలంటే మీరు అడగొచ్చాను వ్యక్తిగతంగా. నీ చెప్తే మారతాను. దేవుడు జీవమగల దేవుడు దర్శిస్తే అతను హృదయం మార్చబడదు. హల్లెలూయా. ఒక మనిషిని మార్చలేడు. యోహాను సువార్త 2వ అధ్యాయం అంటున్నాడు, నేను మనిషి అంతరంగాన్ని ఎరిగిన వాడిని. జాన్ చాప్టర్ 2 అంటాడు 24లో, నేను మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడిని, నాకు మనిషి గురించి సాక్షి ఇవ్వక్కర్లేదని మీరు అని చెప్తున్నాడు. చదువుకుందాం ఆ మాట ఒకసారి. చదువున్నాను. జాన్ చాప్టర్ 2:24. అయితే యేసు అందరినీ
ఎరిగిన వాడు కనుక చదవాలి. ఆయన తన వారి వశం చేసుకో. చదువు నెక్స్ట్. హల్లెలూయా. సాక్షి యొక్క ప్రభు ఈ బిడ్డ గురించి నువ్వు ఇవ్వద్దు, నాకు తెలుసు. నాకు ఐ నో దిస్ పర్సన్ డెస్టినీ, అతని గమ్యం నాకు తెలుసు. ఐ నో ఇతని థాట్స్, అతని యొక్క తలంపులు నాకు తెలుసు. అతని గురించి నాకు పూర్తిగా తెలుసు నా కుమారుడు అని చెప్తాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడి దగ్గర యథార్థంగా బ్రతుకుదాం. మన దేవుడి దగ్గర నీతిగా బ్రతుకుని తగ్గించుకుని ప్రభు పేతురు అంటాడు, ఆయన రెక్కల కింద మీరు దీన మనస్సు కలిగి ఉన్నారంటే తగ్గిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. తగ్గిన సమయం ఉంది, రైట్ టైం ఉందండి. ఆ రైట్ టైంలో దేవుడు కలగ చేసుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని 10 మంది కాదు, లక్షల మందిని చూపిస్తాడు. చూడండి, ఇదిగో ఈ బిడ్డ నేను ఆశీర్వదించాను కదా, చూడండి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11లో ఇప్పుడు చాప్టర్ 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. నీకు విశ్వాసం లేకుండా ఏమి చెప్పేసినా సరే ఊరుకోరు, మాట్లాడక. విశ్వాసం లేదు కదా నీకు. 10 మంది చెప్పేస్తున్న బల్ల గుర్తు ఏది విశ్వాసం ఏది? దేవుడు అంటే నీకు విశ్వాసం లేదు. నీకు విశ్వాసం నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దర్శనం చూస్తాను ఇప్పుడు అనుకోలే, నాకు వాగ్దానం వచ్చింది. దేవుడు లేఖనం ద్వారా మాట్లాడిన తర్వాత రాజుతో అధికారులతో ప్రధానంలో అక్కడ నిలబడాలన్నారు. నీకు హెలికాప్టర్ ఇస్తాను, నేను ఎక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్ వెళ్తాను. సువార్తికుడు ఆ పిలుపు ప్రపంచంలోనే పాపులర్ ఇవాంజలిస్ట్ గా నేను చేస్తాను. నా వాగ్దానం అండి ప్రభు నాకు ఇచ్చింది. హల్లెలూయా. పాపులర్ ఇవాంజలిస్ట్ గా నేను చేస్తాను. నీ మీటింగ్ లక్షల మంది నేను తీసుకొస్తాను. నా మాటని నాకు లోబడు. నా జీవితం ఒకప్పుడు సిలిపిల్లో నేను అడుగు పెట్టాలనుకున్నా. సిలిపిల్లో ఒక యాక్టర్గా నేను యాక్టర్గా సెటిల్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి. కానీ తల్లి చేసిన ప్రార్థన, రెండోది దేవుడు నా పట్ల తీసుకున్న నిర్ణయం, ఉద్దేశం. హల్లెలూయా. ఆ ఉద్దేశమే జరుగుతుంది, ఆ నిర్ణయమే జరుగుతుంది. దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమారుడు, నీకేం కావాలో చెప్పు. నాకు వస్త్రాలు కొన్నాడు యేసయ్య, నాకు షూ కొన్నాడు యేసయ్య, నాకు మొబైల్ ఇచ్చాడు యేసయ్య. ఈరోజు ఒక యూట్యూబ్ పరిచర్య 93 సబ్స్క్రైబర్తో ఈరోజు నడుస్తుంది. నాకేమీ లేదు ఒకప్పుడు, నాకు కెమెరా లేదు, ల్యాప్టాప్ లేదు. నా బంధువులు అన్నారు యేసయ్య ఏం చేశాడు, మా అమ్మ ఉంది యేసయ్య ఏం చేశాడు, మా నాన్న ఏం చేశాడు యేసయ్య నీకు. కానీ యేసయ్య ఈరోజు ఏం చేశాడు, వాళ్ళ కళ్ళకు చూపిస్తున్నాడు ప్రతి దినం. హల్లెలూయా. ఈరోజు నా తల్లిదండ్రులు కూడా మార్చబడ్డారు. నా తల్లిదండ్రులు దేవుడు దర్శించాడు. నా తల్లిదండ్రులు కూడా నేను వాక్యం చెప్తుంటే నా పక్కన కూర్చుని వాక్యం వింటున్నారు. హల్లెలూయా. 29వ సంవత్సరం అండి నాకు. 2022 అండి, 23 కాదు, 2022 ఆ ఈ రెండింటికి మా అమ్మ అంటుంది, నువ్వు సింగపూర్ వెళ్ళిపో. నేను రోజు మందిలో ప్రార్థన చేస్తాను. అంతకు ముందు రోజే నూతన చర్చిలో ఎక్కువ గడుపుతాను. ఎవరొక వస్తారు ప్రేర్ చేయించుకోవడానికి, అక్కడే గడుపుతాను ఎక్కువ చర్చిలో. ప్రభు అంటున్నారు, ఇక నీ కుటుంబానికి నువ్వు ఎవరో తెలుస్తావు. అవునా? నెక్స్ట్ రోజున మా అమ్మగారు అంటున్నాను, సింగపూర్ వెళ్ళిపోవాలరా, వెళ్ళిపోయి 2 సంవత్సరాలు కష్టపడు, తర్వాత నీకు మ్యారేజ్ చేస్తాను, నీ బతుకు నువ్వు బొద్దు దిగాను, నీ ఇష్టం. ఇక అప్పుడు ఇంకా మారలేదు మా అమ్మగారు. ప్రభు నాతో మాట్లాడుతున్నారు, ఒక ఎలాంటి నేను సెన్స్ చేస్తాను అభిషేకాన్ని. ప్రభు అన్నారు, మాట్లాడే రీతలతో, అమ్మా నాకు కేరేపాలు పిలిపించారు, నన్ను యేసయ్య ప్రపంచం అంతా వాడుకుంటారంట, రాజుతో అధికారితో పంతొమ్మిది ఆయన కూడా నిలబడాల్సిన పాత్ర ఉన్నారంట, నాకు హెలికాప్టర్ ఇస్తారంట, ఇక్కడ నేను దర్శనం చూశాను, నా దర్శనం మా అమ్మకి చెప్పాను, ఒక ఓన్ ఫ్లైట్ ఇస్తారంట, నన్ను అమెరికాకి తీసుకెళ్తారంట, నువ్వు నన్ను ఎక్కడికి పంపలేవు అని చెప్పాను. మా అమ్మగారు నోరు తెరిచి అంటున్నారు, ఒరే నీకు ఇప్పుడు దాకా ఒక నిజం చెప్పలేదురా, ఏంటో తెలుసా, ఎవరికి చెప్పకో, నీకే చెప్తున్నా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నా కొడుకు కాలు చేతులు బాగుండాలి, అందంగా పుట్టాలి, నీ సేవ చేసుకుంటానని యేసయ్యకి అప్పగించాను. అది నీకు ఇప్పుడు దాకా చెప్పరా? నేను ఇవ్వలేదు కానీ యేసయ్యకి, యేసయ్య నిన్ను తీసేసుకున్నాడు రా అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను తీసేసుకున్నాడు రా. అప్పుడప్పుడు అదే అనుకుంటున్నాను, ఇది సేవ చేస్తాడు, నేను ఇవ్వలేదు కానీ యేసయ్యని తీసేసుకున్నాడు. మా అమ్మ నోరు చెప్పి మా నాన్నగారు భయపడనుకుంటా, చెప్పలేదు. చెప్తే ఆమె తన్నేస్తారు, కొట్టేస్తారు, సేవ తప్పిస్తారు బిడ్డని. ఆమె నోరు చెప్పరా. కానీ యేసయ్య నా తల్లి చెప్పకపోయినా, నువ్వు నా సేవకుడివే, ఇదిగో నువ్వు నా సేవకుడివే, నేను సృజించిందే నా సేవ కోసం, నా సేవ చేయి, నేను నిన్ను వాడుకుంటాను అని మాట్లాడారు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ రోజున నేను మీకు చెప్పే మాట ఒకటే, మళ్ళీ చెప్తున్నా, యేసుని గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. యేసుని గట్టిగా పట్టుకోండి, విడిచిపెట్టడానికి పాదం. యెషయా 41:8-9 చాప్టర్ 41:8-10 నా వాగ్దానం. యెషయా 44:21 నా వాగ్దానం. ఇశ్రాయేలు నా సేవకుడిని నిర్మించాను, నిన్ను నడిచిపోయాలన్నాడు ప్రభు. యెషయా 45:3 భయపడకుండా నా సొత్తు పేరు పెట్టి నేను పిలిచున్నాను, రాక్షసుని అంధకార ధనమైనటువంటి ధనం నీకు ఇస్తానన్నాడు ప్రభు. నా వాగ్దానం.
5 49 మొత్తం నా ఫుల్ఫిల్ చేస్తాను నా జీవితంలో. యెషయా 50:14, 1 సమూయేలు 16, 2 సమూయేలు 19, తర్వాత 113వ కీర్తన 7-8 ప్రధానితోనూ తన ప్రధానితోనూ ఆయన తన ప్రజలను కూర్చుని పెట్టడానికి దరిద్రుల్ని పెంటగొప్పలను దూరులు లేవనెత్తుతానంటున్నాడు దేవుడు. అది నా వాగ్దానం. 61వ కీర్తన 2వ చరణం, నేను ఎక్కలేని తెత్తలు కొని నేను ఎక్కిస్తానన్నాడు దేవుడు. నా వాగ్దానం అది. 89, 26, 27 దావీదు తోడే ఉన్నారు. అది నా వాగ్దానం. 107, 15 ఆశ్చర్యకరంగా చేస్తాడని దేవుడు అందులో రాయబడింది. అది నా వాగ్దానం. దేవుడు గొప్పది. యెషయా 53:5 స్వస్థత గురించి నా వాగ్దానం. యెషయా 55:3 చెవికి నా దగ్గర నుండి దావీదుకు చూపిన శాస్త్రం మీకు చూపుతారు. అది నా వాగ్దానం. ఇవన్నీ నాకు వాగ్దానం. యెషయా 57:14 నువ్వు చేసే సేవంతా నేను తోడుగా ఉంటాను. యెషయా 57:18 స్వస్థత గురించి ప్రవక్తల గురించి ఉంటుంది అక్కడ. అది నా వాగ్దానం. యెషయా 59:19-21 నా పిల్లల సేవ చేస్తాను ప్రభు వాగ్దానం చేశాడు. అది నా వాగ్దానం. 21 నా వాగ్దానం. హబక్కూకు 2:3 నా వాగ్దానం. ఇవన్నీ నాకు ప్రభు చెప్పినవేనండి. ప్రభు డైరెక్ట్ మాట్లాడింది ఇవన్నీ కూడా. 147, 132, 133 కూడా నా వాగ్దానం. నీ మీద ఆత్మ నీ పిల్లల మీద ఉంటుంది నా ప్రభు వాగ్దానం చేశాడు. నీ నోటికి వచ్చిన మాట నీ పిల్లల ప్రకటిస్తారని చెప్పాడు ప్రభు నాకు. ఒకప్పుడు ఏమీ లేని స్థితి, ఒక అయోమయమైన స్థితి, ఏం చేయాలి? చచ్చిపోతే బెటరా? చచ్చిపోవాలి. కానీ ప్రభు బ్రతికించి ఈ రోజున తన కృప ద్వారా, తన యొక్క వాగ్దానం ద్వారా, తన ఇచ్చిన దర్శనం ద్వారా, తన అపారమైన కృప ద్వారా ఈ రోజు సజీవ లెక్కలో ఉండే ఒక దైవజనుడిగా ఈ భూమి మీద కొనసాగడానికి కృప చూపించాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఇవన్నీ ప్రభు డైరెక్ట్ మాట్లాడినవి తెలుసా మీకు? ఒకరోజు మందిలో అడుగుతున్న ప్రభు నా కప్పులు ఉన్నాయి కదా, నాకు ఒకసారి తీరుస్తూ ప్రార్థనలు కనిపెడుతుంటే యెషయా గ్రంథం 45:3 చదువున్నారు. ఏముందని ఆసక్తి తెలివి ఎవరైనా చదువుతారో మీరు? దేవుడు స్వరం ద్వారా చెప్పాడు. యెషయా గ్రంథం 45:3 చదువు నువ్వు. ఏముంది? ఐజా చాప్టర్ 45:3. యెషయా 45:3 అమ్మా. చదువు కట్టే. పేరు పెట్టి నేను పిలిచున్నాను, నీవు నా సొత్తు. ఇజ్రాయేలు దేవుని యెహోవా నేనే నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో ధనాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అది నాకు ఇచ్చిన వాగ్దానం ప్రభువా. అప్పులు ఉన్నాయి కదా. యెషయా 45:3 చదువు అంటే ఆ రోజు స్వరం ద్వారా మాట లేఖన భాగం చూసినప్పుడు స్టన్ అయిపోయింది. నిజమే కదా, దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. వాడు కింది పని జీతం ఇస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తినండి మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తానండి. మీరు దేవుడు మిమ్మల్ని మీ పట్ల మీ కుటుంబ పట్ల చిత్తం జరుగునుగా. కానీ ఎప్పుడైతే ఈ హృదయాన్ని మనసును కనుకుంటామో ఆటోమేటిక్ గా మన స్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా. మత్సరం అనేది అసూయ ఎప్పుడు రాకూడదు. తోటి నువ్వు దీవించినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు లోపలికి వచ్చేస్తావు. దేవుడు బ్లెస్ చేస్తాడు. నిన్ను వాడిని పొరుగు వాడిని ప్రేమించు. నాకు ప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు ఎవరికి క్లీన్ చేయక అప్పుడే నేను నీకు తోడే ఉంటానని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. అందుకే నాకు ఆ పాట నేర్పించారు ప్రభు, ఒక క్రమశిక్షణ. దేవుడు గొప్ప దేవుడు. విడిచిపెట్టదు, గట్టిగా పట్టుకోవడం దయచేసి. ఒకరిని జన్మించి రక్షించబడి ఈ స్థితి ఇచ్చాడంటే ప్రభు కృప మాత్రమే. ఆయన పెట్టిన భిక్ష నాకు ఈ స్థితి అంతే. నా భక్తి వల్ల నా తల్లిదండ్రుల వల్ల వచ్చింది కాదు. ఈరోజు మా నాన్నగారు మారారు, నాతో కలిసి నడుస్తున్నారు, వేకుజాలు వేసి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-23 ఎవరైనా చదువుతారా? హీబ్రూ చాప్టర్ 10:19-23. దిస్ ఇస్ మై ప్రామిస్. ఇది కూడా నా వాగ్దానం. ప్రభు డైరెక్ట్ చెప్పారు స్వరం ద్వారా. సహోదరులారా, యేసు నిమిత్తం చూడండి అక్కడ ఉంది, మార్గమున అనగా నూతనమైనది జీవము కలది ప్రవేశించుటకు గనుకను దేవుని ఇంటిపై గనుకను మనస్సాక్షికి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని మనం నిశ్చయముగా పట్టుకోబోతున్నాం అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అది నాకు ఇచ్చిన వాగ్దానం. యేసు నామములో
నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తా, యేసు నామములో నీకు ఇచ్చిన ప్రతి దర్శనం నెరవేరుస్తా అన్న ప్రభు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. విడిచిపెట్టదు యేసుని. భక్తి యథార్థంగా చేయండి, భయభక్తులు కలిగి చేయండి. ఏమీ లేనని ఇలా దీవించాడు. ఈ రోజున యథార్థంగా చెప్తున్న పిల్లరా, నా గురించి దేవుడే సాక్షి, దేవుడు వింటున్నా నా మాట ప్రతి మాట కూడా. హల్లెలూయా. చాలాసార్లు అనిపించేది చచ్చిపోవాలి నేను ఇక దర్శనం చూడక ముందు. కానీ ప్రభు అన్నాడు, ఈ రోజున మంచి ఈ ప్రపంచంలో ఎవరికైనా కృప నీకు ఇచ్చాను కదా, నేను వాడుకుంటా, నా పని చేయి. నాకు ఒక మాట చెప్పారు తెలుసా ప్రభు మీకు, నాకు 22 సంవత్సరాలు ప్రభుని వెంబడిస్తాను, నాకు 30 సంవత్సరం, నాకు ఇంకా వివాహం అవలా. ప్రభు సిద్ధపరుస్తారు, ప్రభు చేస్తారు. దేవుడు నాకు ఒకే మాట చెప్పాడు, నీ యవ్వన కాలాన్ని నా కొరకు నువ్వు వాడతావన్న ప్రభు మాట్లాడారు. హల్లెలూయా. నేను అన్నాను, ప్రభా నీ చిత్తమే నా జీవితం నేను అప్పగించుకున్నాను ప్రభుకి. ఈ రోజు ఎంత గొప్ప స్థితిలో నన్ను నిలబెట్టాడు ప్రభు. హల్లెలూయా. సామెతల గ్రంథం 3 అంటాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయబోతున్నాడట. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేసిన జవాబు రాదు. కొన్నిసార్లు ప్రభా నీ చిత్తానికి లోపడుతున్నాను అంతే, టోటల్ రూల్ చేయ, నా జీవితం నువ్వు ఏలు, నీ చిత్తం అంతేగా. అప్పుడు చెప్పినప్పుడు అండి దేవుడు చూడండి, ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా అంటాడు, నేను చిన్నపిల్లని ఏంటయ్యా, నిన్ను తల్లి గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించేశాను ఇర్మియా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక ప్రవక్తవి, నా ప్రజల దగ్గర నువ్వు నిలబడాల్సిందే, రాజుల దగ్గర, యాజకుల దగ్గర, ఆ ప్రధాని దగ్గర, ఆ దేశ నివాసుల దగ్గర నువ్వు నా కొరకు నిలబడాల్సిందే. జాగ్రత్త, నువ్వు వాళ్ళని భయపడడానికి భయం పుట్టిస్తా, భయపడగానే నీకు తోడు ఉంటానన్నాడు ఇర్మియాతో. లోపడ్డాడు ఇర్మియా. ఇర్మియా లోపడినప్పుడు దేవుని చిత్తం బహుబలంగా ఇర్మియా జీవితంలో జరిగింది. ఎవ్రీబడి టుడే ఐ టెల్ యు దిస్ వర్డ్స్, మీకు ఒకే మాట చెప్తున్నా, యేసు దగ్గర యథార్థంగా ఉండి ప్రభా నా జీవితంలో నీ చిత్తం జరిగించుకోమంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని చిత్తం ఏంటో కనిపెట్టకుండా సేవలో కూడా నేను కొన్నిసార్లు అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. ఇలా చేసేద్దామా, నేను కూడా మందిరం కట్టి నాకు కూడా ఒక కాపురు పిలిపేమో, అసలు ముందు నా పిలిపేంటి, నన్ను పిలిచింది దేవుడు సువార్తిగా పిలిచాడా, ఉపదేశుడిగా పిలిచాడా, ప్రవక్తగా పిలిచాడా, లేదంటే ఎలా పిలిచాడు? ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5 హోల్డ్ మినిస్ట్రీ కనపడుద్ది. సువార్తికులట, కాపరులంట, ఉపదేశకులట, ప్రవక్తలట, ఏమంటే యాజకులట. అసలు నా పిలుపేంటి? ఆ పిలుపు తెలియకపోతే సేవలను ఎన్ని సంవత్సరాలు తిరిగినా సరైన పలుపు ఉంటుందండి. ప్రభా అసలు నా పిలుపేంటి, అసలు ఇది నీ పక్క నా పిలుపయ్యా అని చెప్పినప్పుడు నేను లోపడినప్పుడు ఆ వ్యక్తి దేవుడు గ్రోత్ లో తీసుకొస్తాడు, ఆ వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఆ వ్యక్తిని అండి ప్రపంచానికి చూపిస్తాడు. హల్లెలూయా. అదే దేవుడు చిత్తానికి లోపడ్డం. ఒక వివాహం అవ్వచ్చు, పరిచయం అవ్వచ్చు, ఏదైనా సరే ప్రభా నీ చిత్తం జరగాలి. ప్రతి విషయంలో కూడా మనకు నచ్చినట్టు ఎన్నుకొని మనకు నచ్చినట్టుగా చేసి ప్రభావాన్ని దీవించుంటే దీవించనున్నాడు. అదే అన్నాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణంతో యెహోవాను నమ్మించు, నీ ప్రవక్తను అంతా ఆయనకు అధికారం ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవ సరళం చేస్తాడు. ఈ రోజు నా పాఠం మనం నేర్చుకున్నాం. దేవుని దగ్గర మనం ఆ పాఠం, ప్రభు ఇక్కడి నుంచి నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నేను మనస్ఫూర్తిగా నేను ఒక డెడికేట్ చేయబడుతున్నాను, నీకు అప్పగించుకున్నాను నా జీవితాన్ని, నీ చిత్తం అంతేగా. ఇక బ్రతుకంతా కూడా కొన్నిసార్లు నా చిత్తం జరిగిందేమో, నా తలపులు జరిగింది, ఇక్కడి నుంచి నీ చిత్తం జరగాలి ప్రభా. నా కుటుంబంలో, నా పిల్లల జీవితంలో, మీకు తెలుసున్న వాళ్ళ జీవితంలో ప్రభా వాళ్ళని మీరు పట్టుకోండి, వాళ్ళ పట్ల మీ చిత్తం జరగాలయ్యా. దేవుడికి అలా ప్రార్థన చేస్తే మీకు తెలుసున్న వాళ్ళని అనేక మంది అపోస్తులు పౌలు నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు నిలబెడతాడు. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకర దినాల్లో రాజ్యం మీద రాజ్యాలు వస్తుంటే, కరువులు వస్తుంటే, ఇబ్బందులు వస్తుంటే, ఈగులు వస్తుంటే, క్రైస్తవం లేకుండా చేయాలనుకుంటే యేసు ప్రభు మన పుట్టకమునిపై పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కదా, ఆ మాట నెరవేర్చబడుతుంది కదా. మనం ఏ మాత్రము కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. యెషయా గ్రంథము, యెషయా కాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 24:32-33 అంటాడు, అంజూరపు చెట్టు చిగురిస్తుంది, దీన్ని చూసి మనం ఉపమానం నేర్చుకోండి. అలాగే యేసయ్య ఇది చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు చెప్పుకుంటారు కదా, అలాగే యేసయ్య గోముల ద్వారం దగ్గర ఉంటాడని మీరు తెలుసుకోవడానికి సంఘానికి ఒక అద్భుతమైనటువంటి సూచన ఇచ్చాడు మనకి. ఎవరండి ఈ యొక్క అంజూరపు పళ్ళు సాదృశ్యం ఉంది? ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యం ఉంది. ఇజ్రాయెల్ ప్రజల్ని ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అంటాడు, ఈ యూదులు ఈ అంజూరపు పళ్ళు వల్ల ఉన్నారని చెప్పి మాట్లాడతాడు. ఈ అంజూరపు పళ్ళు చిగురిస్తాయి, ఈ చెట్టు చిగురిస్తుంది. ఈ రోజున యూదులందరూ యేషూలేము వెళ్తున్నారు, మందిరం కట్టాలి, 3వ మందిరం కట్టాలి. మత్తయి సువార్త 24:17 అంటాడు, నాశనకరమైన హేయ వస్తువు అందులో పెడితే కనుక దేవుడు రాకడ సమీపిస్తుంది. ఈ రోజున పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు మీరు చూసినప్పుడు అందుకే చదువువాడు గ్రహించునుగాకనే మాట అక్కడ ఉంటుంది. బైబిల్ చదివినప్పుడు అనేకమైన లేఖన భాగాల యొక్క స్క్రిప్చర్ నెరవేర్చబడి మనం చూస్తున్నాం. దేవుని చేతికి అప్పగించుకోండి.
ఇక నుంచి దేవుని చేతులకు అప్పగించిన ప్రభా, లార్డ్ హెల్ప్ మీ, నేను సరెండర్ అయిపోతున్నాను ప్రభా, ఐఎమ్ సరెండర్ యువర్ విల్, నేను ఈ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. మీరు నన్ను బ్లెస్ చేయొచ్చు, మీరు నన్ను గైడ్ చేయండి, నేను కష్టపడతాను. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తా ఆ ప్రాంతానికి వెళ్తా, నువ్వు ఎక్కడ సేవ చేయమంటే అక్కడ చేస్తా, లేదంటే నా జీవితం నీ చిత్తం జరగాలి. దేవుడు నాకు ఒకటే చెప్పాడు, నేను వైజాగ్లో ఉన్నాను, ఏసే అన్నాడు, నేను సిటీ అని చూడొద్దు, పట్టణంలో చూడొద్దు, పల్లెటూరులో చూడొద్దు, చిన్న సంఘం చూడొద్దు, పెద్ద సంఘం చూడొద్దు, నేను ఎక్కడికి పంపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళన్నాడు ఏసయ్య. హల్లెలూయా. వెళ్తానయ్యా, ఈ రోజున ఇక్కడ కూడా వచ్చేసాను. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, దేవుడిని పట్టుకొని గట్టిగా, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇదే మంత్ నెక్స్ట్ 14 కోడవెల్లి, 21 బొండాడ, 24 బొండాడ లంక. దేవుడు అద్భుతంగా డేట్లు బుక్ చేయడానికి కృప చూపించారు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎదురు చూస్తానండి, అందరూ ఎదిగిపోతున్నారు. ప్రభు నాకు కూడా చెప్పారు, నేను నడిపిస్తాను, నడిపిస్తాను. 2014 ఈ రోజున నా సేవ ఇప్పుడు 30 సంవత్సరం వచ్చిన తర్వాత వైజాగ్ వెళ్ళి, నా పరిచయం వైజాగ్ అన్నారు, వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. వైజాగ్ లో ఇప్పుడు ఒక రూమ్ అద్దె తీసుకున్నాం, మా మదర్ ఫాదర్ అక్కడ ఉన్నారు. మళ్ళీ మేము భీమవరం వచ్చాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభు పరిచయం ఉంది, ప్రభు తీసుకురావడం పరిచయం. ఇంకా నాకు ఈ మంత్ డేట్లు ఉన్నాయి. దేవుని కృప, దయచేసి దేవుల్లో నిలబడండి, మోకరించండి. ప్రభు దగ్గర కూడా చెప్పండి, ప్రభా నా జీవితంలో నా ఫ్యామిలీ మెంబర్ నీ చిత్తం జరగాలి, నేను నీ చిత్తం కొరకు ప్రేర్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి నా చిత్తమే కాదు, ఈ జాబ్ చేసుకుంటూ నీ సేవ చేస్తానులే, ఇలా ఉంటాం మేము, అవన్నీ కాదు. ప్రభా నీ చిత్తం ఏంటి అసలు, పరిపూర్ణంగా నీ యొక్క చిత్తానికి నేను అప్పగించేసుకుంటున్నాను, అంతే. నీ ఇష్టం, నువ్వు ఎలా నడిపిస్తావో నడుస్తాను ప్రభా, బ్లెస్ చేయి, హెల్ప్ చేయవా. దావీదు అంటున్నాడు, ఆయన నేను నమ్మికుంచాను కనుక నాకు సహాయం కలిగింది. నమ్మికుంటారు ఆయన నమ్మికుంచాను. దేవుడు గొప్ప దేవుడు. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. నా ఎడల నీవు చూపిన విస్తారమైన నీ కృపను, నా ఎడల నీవు చూపిన విస్తారమైన నీ కృపను మరువగలన నీ కార్యములను నా యేసయ్యా, మరువగలన నీ కార్యములను నా యేసయ్యా. నా జీవితమంతా నీ వాగ్దానములతో నడిపించినావు, మరువక నా ఎడల నీ దయ చూపినావు. నా జీవితమంతా నీ వాగ్దానములతో నడిపించినావు, మరువక నా ఎడల నీ దయ చూపినావు. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. నీ మాటే నన్ను బ్రతికించెనయా, నీ ఆలోచనే నన్ను జీవింపచేసెనయా. నీ మాటే నన్ను బ్రతికించెనయా, నీ ఆలోచనే నన్ను జీవింపచేసెనయా. మనిషి మాటే నన్ను కృంగదీసిన, నీ మాటే నన్ను లేవనెత్తెనయా. మనిషి మాటే నన్ను కృంగదీసిన, నీ మాటే నన్ను లేవనెత్తెనయా. నీ మాటే నన్ను లేవనెత్తెనయా. యేసు నీ మాటే నన్ను లేవనెత్తెనయా. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. హల్లెలూయా. అక్టోబర్ 2వ తారీఖు వైజాగ్లో ఈ పాట పరిశుద్ధాత్మ దేవుడు రాశారు. యేసే గురించి తెలియని వ్యక్తిని, దేవునికే సమస్త ఘనత మహిమ ఇక్కడ కలిగిన ప్రతి దాన్ని బట్టి యేసుకి ఘనత కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ సమయం దైవజనులకు అప్పగించేస్తాను.